మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో నాకు కామెంట్ చేయండి. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చేయబోతున్నాం కార్న్ రైస్. పిల్లలకి ఎంతో ఇష్టమైన కార్న్ రైస్. మీ దగ్గర ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటే అవన్నీ యూజ్ చేసుకోండి. నేనైతే ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న కార్న్ రైస్ అయితే చేస్తున్నాను. అంటే నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కనివ్వని ప్యాన్ మంచిగా హీట్ ఎక్కాక దీంట్లోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ పట్టింది నాకు. నేను చేసే కార్న్ రైస్ ఒక 2 మెంబర్స్కి సరిపోతుంది. చిన్నపిల్లలిద్దరికి సరిపోతుంది. నెక్స్ట్ ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి జీలకర్ర ఆవాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉడకబెట్టి ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్స్ ఉడకబెట్టాలి. దీంట్లో సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవచ్చు, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని దీంట్లో వేసేద్దాం. స్వీట్ కార్న్ని కొంచెం రోస్ట్ అవ్వనిద్దాం, టేస్టీగా ఉంటుంది రైస్లో తినేటప్పుడు. కార్న్స్ ఇలా రోస్ట్ అయిపోవాలండి మంచిగా. ఎక్కువ రోస్ట్ చేసేయకండి, క్రిస్పీగా ఉంటుంది. ఎంత లైట్గా రోస్ట్ అయితే అంత బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లోకి మనం టేస్టీ కోసం ఎగ్ వేసేసుకున్నాము. ఈ విధంగా ఎగ్ వేసేసుకొని దీన్ని కూడా కలిపేసుకున్నాం. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి కరివేపాకు, కొత్తిమీర చిటికెడు సన్నగా తరుక్కొని వేసేసుకోండి. దీంట్లోకి మీరు అడిషనల్గా, నా దగ్గర అయితే ప్రజెంట్గా ఇవే ఉండి నేను వేసేసా. బీన్స్ వేసుకోవచ్చు, క్యారెట్స్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు. కాకపోతే ఇవి అవన్నీ నా దగ్గర ప్రజెంట్గా లేవు, అందుకే ఇవి వేసుకొని చేస్తున్నా. నెక్స్ట్ మనం దీంట్లోకి చిటికెడంతా పసుపు వేద్దాం. కొంచెం వేద్దాం లైట్గా. సో రోస్ట్ అయిపోయినాయి కదా. కారం కావాలనుకున్నారు కారం యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు వద్దు. నేనైతే మిర్చి వేసాను కదా సరిపోతుంది. నెక్స్ట్ మనం దీంట్లోకి రైస్ వేసేసుకున్నాం. చూడండి ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే మన కార్న్ రైస్ ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ చూసేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కార్న్స్లో వేసాం కాబట్టి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చిటికెడు. ఓకే, ఎంతో ఇష్టమైన పిల్లలకి కార్న్ రైస్ రెడీ. ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా, అంటే పిల్లల కోసం కర్రీ లేనప్పుడు స్పెషల్గా కార్న్ రైస్ చేసి పెట్టేస్తే అయిపోతుంది. Thanks for watching. Bye bye.